మాకు గొప్ప సహాయకుడిగా ఉండేవాడు నీవు. ఆశ్రయిస్తే మా జీవితం అనేకమైన మేలు అని చేసేవారుగా ఉంటావున్నా. కాబట్టి ప్రభువా, నిన్ను వెంబడించి ఆశ్రయించి నీ కృపలు పొందుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయి. వాక్యం ధ్యానించబోతా ఉన్నాం. వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించండి. నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియ బిడ్డలారా, మనమందరము కూడా ఆయా స్థలాల్లో ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, విద్యను బట్టి వివిధ ప్రాంతాల్లో ఉంటాం. అయితే కొన్ని ప్రాంతాలు మనకి అనువుగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు మనకి అంత అనువుగా ఉండవు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే దేవుని యందు భయభక్తులతో ఉండటం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? భయభక్తులతో ఉండటం మనం నేర్చుకోవాలి. యోసేపు జీవితంలో వివిధ ప్రాంతాల్లో యోసేపు జీవించాడు. యోసేపు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా కష్టమైన, సంతోషమైన, లేకపోతే భారమైన, దేవునిపై విశ్వాసంతో యోసేపు ఆయన జీవించి దేవుని దీవెనలు పొందుకున్నవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా యోసేపు మనం చూస్తే ఆయన నివసించిన ప్రదేశాలు 7 ప్రాంతాల గురించి మీకు చెప్తాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా విని మీరు కూడా అలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకటి, యోసేపు పద్మనాభంలో జన్మించాడు. ఎక్కడమ్మా చెప్పండి? ఎక్కడ జన్మించాడు చెప్పండి అమ్మా? పద్మనాభంలో జన్మించాడు. పద్మనాభం అంటే అది టర్కీలో ఉంటుందన్నమాట. అది హారాను అనే ప్రాంతము అండి. ఆ ప్రాంతంలో ఆ పద్మనాభంలో ఆయన జన్మించి అక్కడ కొద్దిగా పెరిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. పద్మనాభంలో యాకోబు అనేకమైన కష్టాలు పడ్డాడు. మామగారి చేత అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. చాలా కఠినమైన బాధలు పడ్డవాడుగా యోసేపు ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, మీ అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పడిన కష్టాలు, బహుశా ఆయన పడిన బాధ అంతా కూడా యోసేపు బహుశా గమనించిన వాడుగా ఉండవచ్చు. ఆయన యోసేపు ఆ పద్మనాభంలో పెరుగుతూ తండ్రి ఏ విధముగా కష్టాలకి గురయ్యాడో, బాధలకు లోనయ్యాడో ఆ చిన్నతనంలోనే బహుశా గమనించి ఉండవచ్చు. అందుకని పద్మనాభంలో కూడా ఆయన జన్మించి పెరిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా మన తల్లిదండ్రులు ఏ విధంగా పెరిగారో, ఏ విధంగా ఉన్నారో అవన్నీ మనము గమనించుకుని మనము భయభక్తుల్ని అలవాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తుల్లో జీవించే వారుగా మనమందరం కూడా ఉండాలి. నేను పుట్టింది నర్స్పూర్లో, ఆ యొక్క మిషన్ హాస్పిటల్లో పుట్టాను. స్తోత్రం, హల్లెలూయా. మాది మగుల్తూర్మాల్. మా ఊరి చెప్పండి అమ్మా? మగుల్తూర్మాల్ ఉన్నారా? నర్స్పూర్లో పుట్టాను. నర్స్పూర్లో పుట్టిన తర్వాత మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఉంటూ వచ్చారు. మేమున్న ప్రాంతాలు నర్స్పూర్లో ఉన్నాం, తర్వాత భీములలో ఉన్నాం, తారకపురంలో ఉన్నాం. ఇంకా మా అమ్మాయి బాగా చెప్పండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ విజయవాడకి మేము దాదాపుగా 40 సంవత్సరాలు పైబడి ఈ యొక్క విజయవాడ రావడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. నాన్నగారు విజయవాడ వచ్చిన తర్వాత నాన్నగారికి గుండె జబ్బు వచ్చి ఆయన దేవుని యొక్క సన్నిధికి రావడానికి అమ్మ వారిని నడిపించి ఆ యొక్క ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన సంపూర్ణ స్వస్థ పొందుకుని దేవుని పిలుపు అందుకుని అటు ఉద్యోగము, ఇటు దేవుని పరిచర్లు వారు చేస్తూ వారు అనేక మందికి రక్షణకు కారణ బుద్ధులై చక్కగా ఈ పరిచయంలో వారు ముందు కొనసాగిన వారుగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. మేము కూడా మా నాన్నగారు చేస్తున్న ఇక పరిచయంలో మేము కూడా చూస్తూ ఉండేవాడు. నాన్నగారు ఎలాగా, అమ్మగారు ఎలాగా పరిచయకు వెళ్ళారని మనం గమనిస్తూ ఉండేవాడు. ఇప్పటిలాగా అంత ఫ్యాషన్తో కూడిన పరిచయలు కాదు.
అప్పుడు నాన్నగారు సైకిల్ పట్టుకుని ఒక పక్కన లాంతర పట్టుకుని మరో పక్కన డ్రమ్ము పట్టుకుని మా అమ్మగారు మా నాన్నగారు ఈ ప్రాంతం అంతా తిరిగిన వారుగా ఉంటామన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ యొక్క అటువైపు కొండ మీద అన్ని వీధులు తిరిగిన వారుగా ఉంటా ఉన్నారు. అలాగే చిన్ననగర ప్రాంతము, అలాగే కొన్ని ప్రాంత నాన్నగారు అమ్మగారు అలాగే అటువైపు వెళ్ళేవారు, ఎటువైపు ఆ యొక్క అటు రోడ్డు వెళ్ళేవారు, ఇంకా చాలా ప్రాంతాలు వెళ్ళేవారు. నాన్నగారు అమ్మగారు ఖాళీగా ఉండేవారు కాదు. మేమన్నా కొంచెం ఖాళీగా ఉంటాయో ఒకసారి అప్పుడు నాన్నగారు అమ్మగారు అసలు ఇప్పుడు ఖాళీగా ఉండకుండా వారి సేవా పరిచయంలో చక్కగా తిరిగిన వారుగా, కష్టాలు పడ్డవారుగా వారు ఉంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది అంటే విసర్జించిన వారు ఉన్నారు, వారిని అనేక మంది బాధ పెట్టిన వారు ఉన్నారు, సహకరించిన వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు. నేటికి కూడా అండగా దండగా సహాయకులుగా మీరు నేటికి కూడా ఉన్నవారు చాలా మంది ఉంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పరిచయంలో ఎవరైతే సహకరిస్తూ ఉంటారో, ఎవరైతే తోడ్పడే వారుగా ఉంటారో దేవుడు వారిని మాత్రం కూడా విడిచిపెట్టడం. యాకోబు కూడా 18 వెళ్ళిన తర్వాత తన మామ చేత అనేకమైన కష్టాలు ఇబ్బందులు పడ్డాడు. మామ మోసం చేశాడు, వివాహ విషయంలో మోసం చేశాడు, డబ్బు విషయంలో మోసం చేశాడు, అలాగే పెంపకం విషయంలో మోసం చేశాడు, అనేక విషయాల్లో మోసం చేశాడు. యాకోబు బాధపడతాడు. రాత్రి నేను మంచుకి తడిచాను, వర్షాన్ని తడిచాను, ఎండకు ఎండాను, ఎన్నో కష్టాలు పడ్డాను. దేవుడు కనుక నాకు తోడుగా ఉన్నట్లయితే నన్ను వట్టి చేతులతోనే చెప్పండి పంపించి ఉండేవాడు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. నిజమే ప్రియమైన వారుగా, దేవుడు మనకు తోడుగా లేకపోతే మనల్ని ఒట్టి చేతులతో విడిచిపెడతారు చాలా మంది కూడా. మేము కూడా ఒట్టి చేతులతో విడిచిపెట్టబడ్డాం మేము కూడా. కానీ దేవుడు మాకు సహాయకుడై తోడుగా ఆయన వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన కృప మాపై కుమరింప చేశాడు. మనుషులు ఒట్టి చేతులతో విడిచిపెడతారు కానీ దేవుడు ఆ చేతులు నింపేవాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తన కృపను మనపై చూపించేవాడుగా ఉంటా ఉన్నాడు. తన సహాయం మనకి ఇచ్చేవాడుగా దేవుడు ఉంటా ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టేవాడు కాదని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. మనుషుల వైపు చూసే కన్నా దేవుని వైపు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నడిచేట్టుగా ఉంటా ఉండాలి. కాబట్టి ఆ దేవుని సహాయం మీకు వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. మేము కూడా అలా కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డవారమే, కానీ దేవుడు మాకు తోడుగా ఉండి మా చేతులు నిండా పనిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఆ యొక్క కాయ లేకుండా పనిస్తా ఉన్నాడు. ఆయన ఎంత కృపైన వాడు, ఎంత సహాయం చేసేవాడు, ఎన్ని మేలు చేసేవాడు ఆయన. కాబట్టి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. 14 నానపడ్డ కష్టాలన్నీ కూడా బహుశా చిన్నతనంలోనే ఇక యోసేపు గ్రహించి ఉండవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మేము ఎలా గ్రహించి చెప్పామో అలాగే ఆయన కూడా అలాగే గ్రహించి ఆయన ఉండవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మన తల్లి తండ్రి ఎలా పెరిగారో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనము దేవుని వైపు తిరిగి మనము ఇంకా ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా మనమందరం కూడా ఉంటా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపను పొందుకునే బిడ్డలుగా మనందరం కూడా ఉన్నప్పుడు దేవుడు మీకు తోడై, ఆయన సహాయకుడై, ఆయన నడిపించేవాడుగా మీకు ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క పిలుపు మేరకు ఆ యాకోబు ఏం చేశాడంటే, ఆయన 18 నుంచి దేవుడు బయలుదేరినప్పుడు ఆయన బయలుదేరి ఆయన కనాను దేశానికి వస్తాడు. స్తోత్రం. ఎక్కడికి చెప్పండమ్మా, చెప్పాలి ఎక్కడికి? కనాను దేశానికి వస్తాడు. ఆయన వస్తూ ఆయన యబ్బోకు రేవు దగ్గర ఎంతో పశ్చాత్తాపడతాడు. దేవా, 20 సంవత్సరాలు గడిచిపోయినవి, 20 సంవత్సరాలు ఏంటి కొద్దిగా గొప్ప దీవించబడ్డాను కానీ నిజమైన దీవులు కాదు ప్రభువా అని చెప్పి అందరినీ పంపించి వేసి మరణాపేక్ష గలవాడై ఆ యబ్బోకు రేవు దగ్గర ఆయన రాత్రంతా కూడా పెరుగులాడి దేవుడితోటి దేవుని ఆశీర్వాదాలు పొందుతున్న వాడుగా యోసేపు తండ్రి అయిన యాకోబు ఉంటా ఉన్నాడు. స్తోత్రం అని చెప్పాలా? హల్లెలూయా. కనాను వచ్చాడు, గొప్ప ఆశీర్వాదాలతో వచ్చాడు. దేవుడు కనాను పంపించాడు. కనానులో నివాసం చేస్తా ఉన్నాడు. కనానులో ఏంటి ఈ యొక్క కుటుంబం అంతా కూడా ఉంటా ఉంది. కనాను చాలా చక్కటి ప్రదేశం. ఏ ప్రదేశం చెప్పండమ్మా?
నోవాహు సంతతి వారికి ఆ కనానులో ఉంటా ఉండేవారు. ఆ రాను రాను కూడా కనానులో ఆ నోవాహు సంతతి వారు దేవుని ఎరగిన వారై, దేవుని భయభక్తులు ఎరగిన వారై, దేవునితో సహవాసం చేయని వారై, వారు అన్యదేవతల వైపు వారు తిరిగినందున దేవుడు వారందరినీ కూడా అక్కడి నుంచి తరివేసి వాళ్ళని తోలివేసి దేవుడు అబ్రహాము సంతతికి, యాకోబు సంతతికి, ఇస్సాకు సంతతికి దాన్ని స్వాస్థ్యంగా ఇస్తా అని చెప్పి ప్రమాణం చేశాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. భయభక్తులతో నీ ఉంటే నీ సంతతిని దేవుడు దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొన్ని కష్టాలు నీ జీవితం ఎదురప్పటికీ కూడా దేవుడు నిన్ను స్థిరపరచువాడుగా ఉంటా ఉన్నాడు, బలపరచువాడుగా నీకు ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని కృప మీ అందరిపై ఆయన ఉంచేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానాను అనే ప్రాంతానికి అందరూ కూడా బయలుదేరి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి దేవుడే చెప్పాడు. ఏ దేశం చెప్పనమ్మా? చెప్పండి. ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే అంత కొండ తేనెతో దేవుడు తృప్తిపరిచే దేశం అది. పాలు తేనె అంటే సమృద్ధి కలిగిన దేశం అది. అలాగే తల్లిదండ్రులు కుటుంబంతో కూడా చక్కగా హాయిగా ఉన్న దేశంలో ఆయన యాకోబు ఉంటా ఉన్నాడు. స్తోత్రం. యోసేపు ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వారి అమలందరిలో కూడా 12 మందిలో కూడా యోసేపుని యాకోబు బహుగా ప్రేమించేవాడు. ఎవరినమ్మా చెప్పండి? ఏమని చెప్ప ఎవరినమ్మా? యోసేపుని యాకోబు అంటే తండ్రి బాగా ప్రేమిస్తా ఉండేవాడు. కనానులో అన్ని విషయాలు కూడా యోసేపుని బాగా చూస్తా ఉండేవాడు. గల కారణం, ఎవరు భయభక్తులతో ఉంటారో, ఎవరు దేవుని శ్రద్ధాశక్తులతో ఉంటారో, దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటారో, దేవుడు వారిని వారిపై ప్రత్యేక దృష్టిని నిలుపుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చూస్తే ఎస్తేరు ఎవరి దయ పొందుకుందమ్మా చెప్పండి? ఎస్తేరు ఆ దేవుని దయ పొందుకుంది, తర్వాత మొర్దెకై దయ పొందుకుంది, ఇంకా ఎవరు చెప్పండి? ఇక రాజు దయ కూడా పొందుకుంటా ఉంది. హల్లెలూయా. రాజే కదా హేగే అని చెప్పి ఆ స్త్రీని చూసేవాడు ఉంటా ఉన్నాడు అక్కడ. ఆయన దయ కూడా పొందుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని యందు భయభక్తులతో నువ్వు జీవిస్తే దేవుని దయ నీ పైన వచ్చేదిగా ఉంటా ఉంది. దేవుడు సహాయకుడిగా ఉండి నడిపించాడు, తోడుగా ఉండి నడిపించాడు. యోసేపునకు అన్ని కూడా చక్కగా ఆ తండ్రి సమకూరుస్తూ ఉంటా ఉండేవాడు. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు కాలంలో సంతోషంగా ఉంటా ఉన్నాడు. తండ్రి ఏమి కావాలన్నా అన్ని కూడా ఇస్తా ఉండేవాడు. కాలంలో సకల సమృద్ధిని యోసేపు అనుభవించిన వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అలాగే మనము భయభక్తులతో జీవిస్తే అండి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 15వ అధ్యాయము 25వ వచనం చూస్తే మనము గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించునని చెప్పి చెప్పినచ్చాడు. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేసేవాడుగా ఉంటా ఉన్నాడు, కానీ విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. సామెతలు 11వ అధ్యాయం 31వ వచనములో నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా అని చెప్పంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారగా తండ్రి ప్రేమను కానానులో యోసేపు పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ప్రేమకు నోచుకున్న వాడుగా, భయభక్తులతో జీవించిన వాడుగా యోసేపు ఉంటా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా భయభక్తులు నేర్చుకోవాలి. సమృద్ధి ఉన్నా అన్ని ఉన్నప్పటికీ కూడా మనము దేవునిపై భయభక్తులతో మనం జీవిస్తే దేవుడు అనేకమైన మేలు మన జీవితంలో అనుభవింపచేసేవాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనాను దేశము సమృద్ధితో కూడిన దేశం. చెప్పండి అమ్మా, ఏ దేశం చెప్పండి? కనాను దేశము చాలా శ్రేష్టమైంది. మన సొరకాయ ఎంత ఉంటుంది చెప్పండి అమ్మా? మన సొరకాయ ఎంత ఉంటుంది మీకు తెలియదు? సొరకాయ తెలియదు అసలు? మరి ఎంత ఉంటుంది?
అలా ఉండదు. ఎంత ఉంటుంది మా అయితే అంతేనా అయ్యా? కానీ కనాను దేశంలో ఉండే సొరకాయ 6 అడుగులు ఉంటుంది. ఎన్ని అడుగులు అండి చెప్పండి అమ్మా? ఎన్ని అడుగులు? ఆశీర్వాదాలు. మన యొక్క ఏది బీట్రూట్ ఎంత ఉంటుంది? ఏమంది ఎంత ఉంటుంది మా యొక్క బీట్రూట్ తినండి మంచిగా, రక్తం పట్టుద్ది. 5 తినరు మనవాళ్ళు, అలాంటిది తినరు, అలాంటి జ్యూస్ తాగరు అలాంటి. అవి తాగితే బ్లడ్ పట్టుద్ది, మంచిది. అవి కొద్దిగా ఓపికగా ఇలాంటివన్నీ చేయాలి. కానీ కనాను దేశంలో ఉండే బీట్రూట్ అండి కందగడ్డలాగా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది చెప్పండి అమ్మా? ఎంత ఉంటుంది? ఏకంగా మన యాపిల్స్ వేరు, వాళ్ళ యాపిల్స్ వేరు. మన దానిమ్మ వేరు, వాళ్ళ దానిమ్మ వేరు. సరేండి, అన్ని కూడా శ్రేష్టమైన ఫలాలే. ఆ యొక్క ఎష్కోల్ అనే ప్రాంతానికి ఏంటి ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళినప్పుడు ఆ ఎష్కోల్ అనే ప్రాంతంలో వారు ద్రాక్షగలు చూశారంట. ఏం చూసారమ్మా చెప్పండి? ద్రాక్షగలు చూస్తే అది 6 అడుగులు పైనే ఉందంట. ఎన్ని అడుగులు చెప్పండి అమ్మా? దాన్ని ఒకరు మొయ్యలేక దానికి కర్ర లోపల పెట్టి 2 మోసుకుంటా వెళ్ళారంట దాన్ని. సరేండి, ఎన్ని ఆశీర్వాదాలు! అంత కనాను, ఎంత సమృద్ధిగా దేశం అది, ఎంత చక్కటి రమ్యమైన దేశం అది. మన నూనె ప్యాకెట్ ఎంత ఉంటుందమ్మా చెప్పండి? నూనె ప్యాకెట్ ఎంత ఉంటుంది? కాదు, లీటర్ ఎంత? ఎంతమ్మా? అర్థం కావట్లేదు నాకు. 150 రూపాయలు ఉందా? అంతేనమ్మా? బాగా కొంటవడం డబ్బులు పెట్టి బాగా తెలుస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన యొక్క ఒలీవల నూనె, ఏ నూనె అమ్మా? ఒలీవల నూనె లీటరు 1400 రూపాయలు. ఎంతమ్మా? 1400 రూపాయల పైనే ఉంటుంది. మన యొక్క నూనె ఇది మనం కూరలో వేసి తింటే ఏమొస్తాయమ్మా? మనకి కొవ్వొట్టి జబ్బులు వస్తాయి. కానీ ఒలీవల నూనె ఎంత చక్కగా తిన్నా సరే, ఏంటి నువ్వు కూరలో వేసినా సరే ఎటువంటి కొవ్వు పట్టదు, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంత చక్కటి రమ్యమైన దేశంలో యోసేపు ఉన్నప్పటికీ యోసేపు భక్తితో జీవించాడు. ఎంత అమ్మా చెప్పండి? చెప్పండి. భక్తితో ఉన్నాడు. హల్లెలూయా. అన్నలందరూ కూడా తప్పులు చేస్తా ఉంటే నాన్నకొచ్చి పలానా వాడు పలానా తప్పులు చేశాడు నాన్న అని చెప్పి చెప్తా ఉండేవాడు, నాన్న దండిస్తా ఉండేవాడు. యోసేపు అందునే యోసేపు అందరికి కోపం, ఎందుకంటే మా తప్పులు నాన్న తీసుకెళ్ళి చెప్తున్నాడు అని చెప్పి. హల్లెలూయా. వారు సరి చేసుకోవడం కాదు, వారు చేసినంటే యోసేపుపై కోపం పెట్టి పెంచుకునేవారు వారు. కాబట్టి దేవుని సంగమా, యోసేపు అంత భయభక్తులతో జీవించిన వాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు వర్ధిల్లాడు, యోసేపు దీవించబడ్డాడు, యోసేపు భక్తి నేర్చుకున్నాడు, యోసేపు ఏంటి దేవుని ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. యోసేపును కావచ్చి ఏమొచ్చాయమ్మా? దేవుని గుర్చిన కావచ్చే, దేవుని గుర్చిన దర్శనం వచ్చే, దేవుని గుర్చిన కృప వచ్చేది, దేవుని యొక్క ఆశీర్వాదము యోసేపుపై దిగి వచ్చింది. అది కాలంలో ఉన్నప్పుడు దేవుని గుర్చిన కలగలేవాడు. దేని గురించి అమ్మా చెప్పండి అమ్మా? చెప్పాలి. దేని గురించి? దేవుని గురించి. ఆ యొక్క దర్శనాలు వస్తే ఆ దర్శనం ఇలా వచ్చిందిరా అని చెప్పంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని కూడా నా నమస్కారం చేస్తాయంటే అన్నవాడు చాలా కోపడ్డారు ఆయన మీద. కదా నువ్వేమో గొప్పవాడివి, మేమేమో మేమందరూ కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పి కోపడ్డారు అతని మీద. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే భయభక్తులతో నువ్వు జీవిస్తా ఉంటావో దేవుడు దర్శనాలు కళలు నీకు అనుగ్రహింపజేస్తాడు, నీ కళలు సాకారం చేస్తాడు. ఏం చేస్తారమ్మా చెప్పండి? చెప్పాలమ్మా. చాలా మంది కూడా మన కళ నెరవేరాలని చెప్పి ఏంటి వెళ్ళిపోతుంటారు. 10% కూడా చూడండి, చర్చికి రాకూడదు, ఏవో రుద్దటమే వాళ్ళ పని, వాళ్ళు రుద్దటమే వాళ్ళ పని. చదువుతారు పొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా. అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇష్టమే, కానీ చర్చికొస్తా ఉంటే వాళ్ళకి ఒప్పుకోరాలు కదా. కానీ అంటాను దేవుని ఆశీర్వాదము దేవుని సందులో ఉంటాం. హల్లెలూయా.
అందులో ఎంత ప్రయాసపడినా రాదు కానీ దీవెనలు దేవుని ఆశ్రయిస్తే ఆ దీవెనలు నీకు మెండుగా వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. అది తెలియక చాలా మంది కూడా అటువైపు వెళ్తా ఉంటారు చాలా మంది కూడా. కానీ దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంపైకి రావాలి, నీ యొక్క కుటుంబంలో ఉంటా ఉండాలి. అది నేను అప్పుడే చేస్తుంది. దేవుని సహకారం నీకు ఉంటే నీ కళలు ఏమవుతాయంటే సార్థకం అవుతాయి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. నన్ను తెలుసు యోసేపు కళలు సార్థకమైనయా లేవా అని చెప్పి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అందరూ కూడా యోసేపు ఏ విధంగా కళలు కని వాటి సార్థకము చేస్తున్నాడు. నీ కళలు సార్థకం కావాలంటే, నీ కళలు నెరవేరాలంటే మనకి ఎన్ని కళలు ఏమన్నా ఏమని చెప్పండి. మనకి చాలా కళలు ఉంటాయి కదా, ఉండవా? ఏమయ్యా ఉండరా? బిడ్డలు ఎలా చదివించాలి, అలా చదివించాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, అలా ఇల్లు కట్టుకోవాలి, ఉండరా? ఏం చేస్తే చెప్పండి. ఇంకేముంటాయి కళలు చెప్పండి. ఇటువంటి ఉద్యోగం ఉండాలి, ఎటువంటి ఉద్యోగం ఉండాలని చెప్పి అనుకుంటా ఉంటాం. అవన్నీ సార్థకము చేసేది దేవుని భయభక్తులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఉంటే నీకు అన్ని కూడా కుదుట పడతాయి. కుదుట పడే కాలం వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. విలియం కోల్గేట్ అని చెప్పి ఆయన ఇంగ్లాండ్ లో పుట్టాడు. ఎక్కడ పుట్టాడమ్మా చెప్పండి అమ్మా? ఇంగ్లాండ్ లో పుట్టాడు. 1783లో పుట్టాడు. జనవరి 25 పుట్టాడు. పేద కుటుంబంలో జన్మించాడు. ఏ కుటుంబంలో చెప్పండి అమ్మా? పేద కుటుంబంలో జన్మించాడు. విలియం కోల్గేట్ ఆయన పేరు. సరైన పోషణ కూడా తన ఇంట్లో ఉండేది కాదంతా. న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకోవాలని చెప్పి బయలుదేరి ఆ కోల్గేట్ ఏం చేస్తుంటే వాడ నాయకుడితో పరిచయం అయింది. ఎవరితోమ్మా చెప్పండి? వాడ నాయకుడితో పరిచయం అయింది. వాళ్ళతో చక్కగా మాట్లాడుకున్నారు. అలా వాడ నాయకుడు కొద్దిగా భయభక్తులతో కూడినవాడు. విలియం కోల్గేట్ కి దేవుని గురించి వార్తను చెప్పాడు. బాబు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, న్యూయార్క్ నగరానికి వెళ్తా ఉన్నాను నేను. మా ఇల్లు మేము చాలా పేదవాళ్ళము, కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నావు అని చెప్పి నేను ఇంగ్లాండ్ నుంచి నేను న్యూయార్క్ వెళ్తా ఉన్నాను, అమెరికాకి వెళ్తా ఉన్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడంటే ఆయన అన్నాడు ఏమంటే, నీవు వెళ్తా ఉన్నావు, ఏం చేద్దావు అని చెప్పి వెళ్తావు అంటే సబ్బులు, ఇంకేం చెప్పండి అమ్మా, కొవ్వొత్తులు నేను నేర్చుకున్నాను తయారు చేయటము. అవి తయారు చేసి సబ్బులు కొవ్వొత్తులు అవి తయారు చేసి అక్కడ అమ్ముకుని వ్యాపారం చేద్దామని చెప్పి వెళ్తున్నాను చెప్పి అన్నాడు. అప్పుడు అన్నాడు, నీవు వెళ్ళి దేవుని భయభక్తులు నేర్చుకుని బాగా ఆ యొక్క స్థలంలో నీవు దేవునితో సహవాసంతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేకాదు నీ వెలుచున్న ఈ మార్గంలో నీ తోడుగా ఉండి నువ్వు దీవించాలంటే నీ రాబోయే అంతటిలో కూడా దేవుని దర్శనభావం చెల్లించుకొని అయినా అని చెప్పి ఆయన మంచి సలహా ఇచ్చాడు. అమ్మ ఏమి ఇచ్చాడమ్మా చెప్పండి అమ్మా? చెప్పాలి ఏమి ఇచ్చాడు? తన జీవనోపాధి కోసం వెళ్తా ఉన్నాడు. పేద కుటుంబం. ఈ విలియం కోల్గేట్ ఆయన పేద కుటుంబంలో జన్మించి వ్యాపారం చేసుకుని చెప్పి ఎలాగలాగా మొత్తానికి వెళ్తే ఆయన వానావుడు పరిచయమై నీవు దీవించబడంటే భయభక్తులు నేర్చుకుని ఆయన వాక్యం తెలుసుకో బాగా, అలాగే మందిరానికి వెళ్ళి నువ్వు బాగా అక్కడ నీవు దేవుని దర్శనం బాగా ఇస్తా ఉండు, దేవుని వ్యాపారం దీవిస్తానని చెప్పినప్పుడు కోల్గేట్ అలాగే తన వ్యాపారంలో వచ్చే రాబడిలో దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరికి ఇవ్వడం అమ్మా చెప్పండి? దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. విలియం కోల్గేట్ ని బహుగా దీవించాడు. ప్రపంచంలో కోల్గేట్ అనే పేరు తెలియని వాడు అంటూ ఉన్నాడు. అమ్మా అవునాక చెప్పండి, మీలో ఎవరికైనా కోల్గేట్ అనే పేరు తెలియకుండా ఉన్నారు ఎవరన్నా చెప్పండి అమ్మా? చెప్పరే? తెలుసా తెలీదా? తెలుసు. ప్రపంచంలో అనేక మందికి కోల్గేట్ అనే పేరు పేస్ట్ అని తెలుసు, పేరుని తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. కోల్గేట్ అనేది వ్యక్తి పేరది. దాన్ని అతడు ముందు కొవ్వొత్తులు సబ్బులు అమ్ముకున్నాడు, తర్వాత పేస్ట్ కూడా తయారు నేర్చుకుని ప్రపంచవ్యాప్తముగా గొప్ప ధనవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు రాబడి వచ్చే కొద్దీ కూడా దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. తన రాబడిలో దేవునికి బాగా ఇవ్వడం వలన బహుగా దీవించబడ్డాడు. అమెరికాలో ప్రపంచవ్యాప్తముగా ఆయన కోల్గేట్ సంస్థ విస్తరించింది. అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వడం ప్రారంభించాడు. తన ఇక జీవిత ఎండింగ్ లో 90% దేవునికి ఇచ్చేవాడు, 10% తను ఉంచుకునేవాడు. స్తోత్రం చెప్తా అందరూ కూడా చెప్పరే. మనం 10 కూడా ఇవ్వం. మనం
ఏంటి ఇచ్చాం కదా, చేశాం కదా, ఆ యొక్క డబ్బులు సరిపోతాయని ఉంటాం. దేవుడు కూడా అంటాడు, సరిపెట్టుకోలే, ఇంకేం సరిపెట్టుకోలే, ఇంకెందుకు ఎక్కువ అంటాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు బహుగా దీవించబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీ పేదరికం పోవాలంటే, మీ అప్పులు పోవాలంటే, మీ కష్టాలు తొలగిపోవాలంటే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా. విత్తనం వెయ్యాలి. ఏం వేయాలమ్మా చెప్పండి అమ్మా, సరిగ్గా చెప్పాలా? విత్తనం వేయాలా. మిమ్మల్ని దరిద్రులుగా ఉంచడం మాకు ఇష్టం లేదు. దేవునికి ఇవ్వకపోతేనంటే అది పోతుంది, ఉండవు. అవి దానికి మార్గాలు ఉంటాయి, పోయే మార్గాలు, అవి వెతుక్కుంటా ఉంటుంది. మనకిన్న ఆ ఎత్తుకునే ఆ పోయే మార్గాలు ఇష్టంగా ఆయన జరిగించి విత్తనం వేసి బాగుపడడం ఇష్టం ఉండదు మనకు. థ్యాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడందరూ హల్లెలూయా. దేవుని పరిచయం ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించి చక్కగా ఉంటావో, దేవుని ప్రేమించి భయభక్తులతో ఉంటావు, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు, నిండుగా దీవిస్తాడు. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. గొప్పగా దీవిస్తాడు ఆయన. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. మేము బయటకు వచ్చిన తర్వాత మీకు చెప్పాను చాలాసార్లు, మేము 3,000 రూపాయలు అద్దె కట్టుకోగలనా అని భయపడ్డాను. 3,000 రూపాయలు అద్దె కట్టుకోగలను, ఎందుకంటే మా నాపై నేనే బతకాలి. తల్లిదండ్రులపై ఆశపడి వాళ్ళని అడుగుతూ బతకూడదు, నేను పెద్దవాడిని కాబట్టి. కానీ దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హల్లెలూయా దాదాపుగా చాలా డబ్బులు అద్దెలు పే చేస్తూ ఉంటాం మేము. అక్కడ అమలాపురంలో చర్చ్ అద్దె, ఇల్లు అద్దె, కరెంటు రెంట్ అద్దె, ఏ చేసినా అన్ని కూడా. దానితో పాటుగా మళ్ళీ ఒక కారు వచ్చింది. కారు దొరికిన నడవదమ్మా. ఏమయ్యా అందులో చెప్పండి అమ్మా, చెప్పండి ఏమయ్యాడయా? చాలేమో, అది పెట్రోల్ కారు, అది పెట్రోల్ అయ్యింది అందులో. కానీ దేవుడు అన్ని చేయడానికి సామర్థ్యం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగ్గవాడు. మమ్మల్ని స్థిరపరిచాడు. పెట్టితో వెళ్ళాను అమలాపురం, నేను సూట్కేసుతో వెళ్ళాను. ఈరోజు అమలాపురంలో కారులో తిరుగుతున్నాను. నా గొప్పతనం కాదు, నమ్మిన దేవుడు గొప్పవాడు. చెప్పరే చెప్పాలి. హల్లెలూయా. విజయవాడలో చాలాసార్లు కారు వేసుకొచ్చాను. నమ్మదగ్గవాడు. నేను అంటాను భయభక్తులతో సేవించాను. చెప్పే కదా, ఏది నేను కొనుక్కున్నాయి కాదు, ఏది కూడా పెట్టుకున్నా, ఉంగరం కూడా నేను కొనుక్కున్నాను కాదు. ఇంక నేనేం చెప్పలేను. హల్లెలూయా. దేవుణ్ణి బిడ్డలు ప్రేమించినవి ఏదైనా సరే. కాబట్టి దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దేవుని వెంబడిస్తే దేవుడు అన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇవ్వలేనంటూ ఏది కూడా లేదు. ఆయన నమ్మదగ్గవాడు. కాబట్టి కోల్గేటు నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా సహాయం చేసి దేవుని వెంబడించాడు. హల్లెలూయా. అన్నలు 11 మంది కూడా భయభక్తులు లేవు వాళ్ళకి. యోసేపు భయభక్తులతో ఉన్నాడు. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. యోసేపు భయభక్తులతో ఉన్నాడు. యోసేపు నిలబడ్డాడు. యోసేపు రాజయ్యాడు. అన్నలు అందరూ కూడా చేతులు చాపేవాళ్ళుగా మారిపోయారు. ఏం చెప్పేవారు చెప్పడమ్మా, చెప్పరే. ఒరే బియ్యం ఉన్నాయి, బియ్యం బెటర్ నాయనా అని చెప్పి బియ్యం కోసం వెళ్ళారు. మీరు ఎలా ఉంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విలియం కోల్గేట్ని చూడండి ఒకసారి. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. త్వరగా అమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అమ్మా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అమ్మా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. దేవుని యందే నమ్మిక ఉంచండి. హల్లెలూయా. వాక్యము స్పష్టంగా చెప్తాను మీకు. మళ్ళీ చదవమని వాక్యాన్ని. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక,
బాగా గుర్తుపెట్టుకోవాలి. ధనము నీకు వస్తే గర్వము నీవు రాకూడదు. నీ జీవితంలో మేలు కావాలంటే గర్విస్తులు కాక. అమ్మా చెప్పండి. అంట అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు. హల్లెలూయా. అస్థిరమా స్థిరమా? ఇది మీరు స్థిరమా సరిగా చెప్పాలి. అస్థిరమా స్థిరమా? అస్థిరమైంది. ఎంత సంపాదించినా సరే. యాపిల్ ఫోను కనిపెట్టిన వాడు యాపిల్ చాలా కోట్ల రూపాయలు సంపాదించినాడు. తర్వాత మనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి వచ్చిందమ్మా? ఏ వ్యాధి వచ్చింది? క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన అన్నాడు, అన్ని సంపాదించుకున్నాను కానీ ఇప్పుడు నా బాధలో నాకు చెప్పండి అమ్మా, నా బాధను పంచుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నా బాధ నేనే పడాలి. అవన్నీ కూడా ఒట్టిది అన్నాడు. ఒకటే మాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు చెప్పాడు. ఈ యాపిల్ ఫోన్ ఎంత విలువైందో. ఇప్పుడు Pro 17 వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? యాపిల్ Pro 17 వచ్చిందంట. అది దానికోసం ఎగబడుతున్నారు. కొనుక్కుందాం పాత ఫోన్ ఇచ్చేయడం, కొత్త ఫోన్ కొనుక్కోవడం మనుషులు. కానీ దీన్ని తయారు చేసిన ధనవంతుడైన అతను ఏమైనా చెప్పండమ్మా? చనిపోయాడు. కాబట్టి అస్థిరమైన ధనమందు మీరు చెప్పండి నమ్మిక ఉంచొద్దు. అస్థిరమైనది, శ్రమ కాదని. కాబట్టి దేవుని యందు భయభక్తులు నేర్చుకోండి. హల్లెలూయా. యోసేపు వలె మీరు భయభక్తులు నేర్చుకోండి. దేవుడు మీకు తోడుగా వస్తాడు, సహాయకుడై ఉంటాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. విలియం కోల్గేట్ పేదవాడై ఆయన నివేదనకి వెళ్ళి ఏ విధంగా భయభక్తులు నేర్చుకుని దేవునికి ఇచ్చి గొప్ప ధనవంతుడై ఆశ్రయించబడ్డాడు. నీవు కూడా నీవున్న స్థలములో దేవుడు దీవించాలి, నేను ఆశ్రయించాలి, నేను వేలు పొందాలంటే నీవు కూడా అస్థిరమైన ధనమును నీవు నమ్మికించకుండా దేవుడిపై నమ్మకం ఉంచితే దేవునికి అన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా హెబ్రోనులో ఉన్న యోసేపు. ఎక్కడమ్మా చెప్పండమ్మా? హెబ్రోనులో ఉన్న యోసేపు. హెబ్రోనులో నివాసం చేశాడు. హెబ్రోను చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి యోసేపును పంపాడు. హల్లెలూయా. హెబ్రోను అనే ప్రాంతంలో యోసేపు నివాసం చేశాడు. హెబ్రోను అనగా సహవాసము. అమ్మా ఏమో చెప్పండి. అమ్మ చెప్పండి. చెప్పాలి. చెప్పండి. ఏంటమ్మా చెప్పండి. ఫెలోషిప్. హెబ్రోన్ అంటే ఫెలోషిప్. కొయినేనియా అంటారు అన్నమాట. ఫెలోషిప్ గ్రీక్ భాషలో. కొయినేనియా అంటే నమ్మకత్వము. స్నేహం అంటే ఏంటమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. నమ్మటం ఒక వ్యక్తిని, నమ్మకత్వము, పాలిభాగము, సరఫరా చేయడము. నమ్మకత్వము. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరు నమ్మదగిన వాడు, ఎవరు పాలిభాగస్తులుగా ఉంటారు, ఎవరు దీవిస్తారు, ఎవరు మేలు ఇస్తారు, ఎవరు ఉపయోగిస్తారు, ఎవరు తోడుగా వస్తారు, ఎవరు బలపరుస్తారు, ఎవరు స్థిరపరుస్తారు, ఎవరు పైకి లేపుతారు. జగన్ దొంగ ఊపిరండి ఆయనలో చెప్పండమ్మా పైకి చెప్పాలి. లేవనెత్తెను. హల్లెలూయా. గోతులోని పడకుండా దేవునికి సహాయం చేసేవాడు. కాబట్టి సహవాసము, దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి, దేవునితో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని వాక్యం చదవాలి. సహవాసము. ఈ సహవాసం చేస్తుంటే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. హల్లెలూయా. మార్గము తప్పిపోకుండా నీ తోడుగా వస్తుంది. కాబట్టి హెబ్రోనులో నివాసం చేశాడు. హెబ్రోన్ అంటే సహవాసము, దైవ సహవాసము. దేవుడు ఏ సహవాసం చెప్పండమ్మా చెప్పాలి. ఏ సహవాసం? దేవునితో సహవాసం. మీరు చెప్పేటప్పుడు కొన్ని నాయనొద్దు. దేవునితో సహవాసం అని దీవిస్తుందా, మనుషులతో సహవాసం అని దీవిస్తుందా? చెప్పండి అమ్మా.
ఓ ధనవంతుడు రా అని ఓ చేస్తాం మనం స్నేహం. ఆడితో పొద్దున్న సాయంకాలం ఉంటాం. ఆడు మనిషిని కూడా ఉంటాడు. నిజమే, మనిషిని కూడా ఉంటాడు. అదన్నమాట. మా ఊళ్ళో బాగుంటారు. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సహవాసం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన బయటికి లేవనెత్తాడు. ఆయన హల్లెలూయా. యోసేపు హెబ్రోనులో నివాసం చేశాడు, దేవునితో సహవాసం చేశాడు. 1 కొరింథీ 1:9 చూస్తే మన ప్రభువు అయిన క్రీస్తు అని తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు సహవాసం పిలిచిన మన దేవుడు నమ్మదగిన వాడు. 1 యోహాను 1:3 చూస్తే మాతో కూడా మీరు సహవాసం ఉన్నట్లు మేము చూసిన దాన్ని మేము దాన్ని మీకు తెలియచేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. మన సహవాసము ఎవరితో ఉన్నది బాబు? ఎవరితో సహవాసం చేస్తా ఉన్నారు? మందిరముతో సహవాసం చేయాలి. ఎవరితోనమ్మా? చెప్పండమ్మా, చెప్పాలి. హల్లెలూయా. కొన్ని సహవాసాలు మనల్ని పాడు చేస్తాయి, కానీ దేవుని సహవాసం మనల్ని పైకి లేపుతుంది. హల్లెలూయా. ప్రార్థనలు ఉంటాయి ఇక్కడ, వాక్యం ఉంటుంది ఇక్కడ, ఉపవాసం ఉంటాయి ఇక్కడ, దేవుని సన్నిధి ఉంటుంది ఇక్కడ, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సహవాసం నేర్చుకోండి బాగా. చాలా మంది కూడాను కొత్త వాళ్ళు బయలుదేరుతారు. అమ్మా మేము ఎంతో పరిశుద్ధులు అమ్మా, 50 రోజులు ఉపవాసం ఉంటున్నాం అమ్మా అంటారు. ఎన్ని రోజులంట చెప్పండి? 50 రోజులు ఉన్నావు. మనకన్నా లాగుంటారు వాళ్ళు. ఎలా ఉంటారమ్మా చెప్పండి అమ్మా? చెప్పరే. నువ్వు ఉపవాసం చేస్తున్నావు లేదు మనకేం తెలుసు అసలు. మేము 50 రోజులు ఉపవాసం ఉంటున్నాం అమ్మా, మీ పాస్టర్ గారు 10 రోజులు ఉపవాసం ఉంటాకుండా ఇలా చెప్తే కంపారిజన్ వీళ్ళు. మేము అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టమమ్మా అసలు. కొత్తగా చాలా మంది వస్తారు మీ ఇళ్ళకి, భలే మాటలు చెప్తారు, తీపి మాట. ఏ సహవాసానికి వెళ్ళకూడదు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. మన చక్కటి సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. సమాధానకర్త ప్రార్థన మందిరం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ సహవాసంలోనే ఉండాలి. అన్నమ్మ గారు పొద్దున మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని పిలిచారు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాం అయ్యగారు, మేము మీతో దేనికి వస్తాం అయ్యగారు అంటున్నాం. మంచిదమ్మా అన్నాను. మరి అప్పుడప్పుడు మానేస్తున్నావు కదమ్మా అంటే, లేదండి మానేస్తా, ఇంట్లోనే కూర్చుంటాం కానీ ఎక్కడికి వెళ్ళండి అంటున్నా. ఇంట్లో కూర్చోకూడదమ్మా నా తల్లి, నా సహోదరుడా. ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి? ఆదివారం పూట దేవుని సన్నిధి పరుగున మనము రావాలా. హల్లెలూయా. ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన హైదరాబాద్ వెళ్ళాం. మా ఎక్కడికి వెళ్ళామమ్మా చెప్పరే? హైదరాబాద్ బోర్డు చూసే ప్లేస్లు ఉంటాయి. వద్దు బాబు మనకి చర్చకొచ్చేసేయాలా. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఇంకోసారి, కానీ మనం చర్చకొచ్చేసేయాలి. ఒక్కరోజు ఒక పూటే ఉన్నాం అక్కడ, ఒక పూటే అంతే. వాక్యం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతాం బాబు, మేము సేవకి వెళ్ళిపోతాం, ఉండం మేము ఇక్కడ. మనం నేర్చుకోవాలి బాగా. దేవుని మందిరము చాలా విలువైనది. హల్లెలూయా. నువ్వు దీవించింది, నిన్ను ఆశ్రయించేది, నీపై మేలు కుమ్మరించేది. కాబట్టి ఉండకూడదు ఎక్కడ. హైదరాబాద్లో నాకు మళ్ళీ చాలా మంది స్నేహితులు ఉన్నారు. నాకు మనకెందుకు అవన్నీ పిలవని పేరంటే మనం ఎందుకు వెళ్ళాలి? విన్నారా? నువ్వు వచ్చావురా హైదరాబాదు అంటే రారా అంటాడు ఆడు అని మొహమాటం కొద్ది. నాకెందుకు ఆడు మొహమాటం? మనకు సంఘం ఉంది కదా, మనకు సహవాసం ఉంది కదా మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము బాగా దీవించబడాలి, సహవాసం ఎదగాలి. ఇంట్లో కూర్చోకూడదు, ఎక్కడా ఉండకూడదు. మనము దీవెళ్ళు కోల్పోతాం, మనం మెల్లమెల్లగా కోల్పోతా ఉంటాం. ఎప్పుడైతే ఈ సహవాసం ప్రేమించి వస్తామో అది నీకు గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీవెనకరంగా మారుతుంది నీకు. కాబట్టి యోసేపు హెబ్రోనులో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా? తర్వాత 4వదిగా యోసేపు దోతానులో ఉన్నాడు. ఎక్కడమ్మా చెప్పండి అమ్మా? అన్నలు హెబ్రోను నుంచి బయలుదేరితే అడిగారు, అయ్యలారా మా అన్నను చూసారా అని చెప్పనగానే, చూసామయ్యా వారు దోతానులో ఉన్నారు అని చెప్పారు. ఎవరు చెప్పండి? ఎక్కడున్నారా వాళ్ళందరూ కూడాను? చెప్పండి, మీ అందరూ ఎక్కడున్నారు చెప్పండమ్మా?
దోతానులో ఉన్నారంటే దోతాను కానీ నూతులు గోతులు. అమ్మా ఏం చెప్పండి అమ్మా, చెప్పండి. నూతులు గోతులు దోతాను అంటారమ్మా. దోతాను అనే ప్రాంతంలో మందన కాస్తున్న రంగులందరూ కూడా ఎప్పటి నుంచో యోసేపు అంటే కోపం ఉంది. దాదా మంచి పెట్టారు. యోసేపు అంటే ఎప్పటి నుంచో కోపం ఉంది. ఎందుకని? ముందు చెప్పాను నేను. ఎందుకని? అన్నలు చేసే తప్పిదాన్ని కూడా చెప్పండి నాన్నకి చెప్తా ఉన్నాడు. అందులో నీకు చాలా కోపం ఉంది. కోపం అంటే దోతాను రాగానే పట్టుకుని ఫుట్బాల్ ఆడారు. అమ్మా ఏం ఆడారమ్మా చెప్పాలి. బాబు ఇంకా బాగా పెట్టలేదే, మంచి పెట్టారు. ఏం ఆడారమ్మా చెప్పండి. ఏమాడారు చెప్పండి. చెప్పాలమ్మా మీరు అందరూ. ఫుట్బాల్ ఆడారు. ఎలా? నాకు చెప్తావా, నా గురించి ఇలా చెప్తావా, నా గురించి ఇలా చెప్తావా అని చెప్పి దోతానులో ఫుట్బాల్ ఆడాడు. అంటే భయంకరంగా కొట్టారు యోసేపు దోతాను. అందుకనే దోతాను అనగా నూతులు. చెప్పండమ్మా గోతులు. హల్లెలూయా. ఒకసారి మనము కూడా నూతుల్లోనూ గోతుల్లో పడతాం. నేను చచ్చిపోతాను అని చెప్పి బావి వెళ్ళిపోయాడు ఎదురికి. ఇప్పుడు బావిలు లేవులే సరిగ్గా. వెళ్ళిపోయేవాళ్ళమ్మా ఎదురికి. చెప్పండి అమ్మా నూతులు గోతులు. హల్లెలూయా. యేసుని వెంబడిస్తే నువ్వు ఏ గుయ్య చూసుకోవసలా, ఏ నూతి చూసుకోవసలా. హల్లెలూయా. పడిన గుంటలో నుండి నీ దేవుని నువ్వు పైకి చెప్పండమ్మా లేపుతాడు. ఏ కష్టములో పడ్డావు, నూతులు గోతులు, కష్టాలు, ఇబ్బందులని అర్థం. దోతాను అనగా అక్కడ బాగా కొట్టారు యోసేపుని. అందరం సొంత అన్నదమ్ములే. ఎవరమ్మా చెప్పండి అమ్మా, బయట వారు కాదు. ఎవరు చెప్పండి, ఎవరు కొట్టారమ్మా? సొంత వారే కొట్టారు. మనకి బాధలు బయట వారి కన్నా చెప్పండి ఎక్కువ, ఎక్కడ బాధలు ఎక్కువ వస్తాయి ఉన్నాయి చెప్పండి. ఇది కూడా స్పష్టంగా రావాలి, క్లియర్గా ఉండాలి. అది బాగుంది. బయట వారి కన్నా చెప్పండమ్మా బాధలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి ఎక్కువగా? ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి ఎక్కువ. ఇంట్లో వాళ్ళు చూస్తే మన పరిస్థితులన్నీ కూడా బయట వాళ్ళు తెలియవు. వాళ్ళే ఎక్కువ మనల్ని బాధ పెడతారు. బాధ పెట్టినా నువ్వు వాళ్ళని క్షమించేసే. హల్లెలూయా. హల్లెలూయా. ఇబ్బందులు పెట్టినా క్షమించేసి దేవుడిని పైకి లేపుతాడు. అప్పుడు అన్నారు చంపేతావురా అని చెప్పన్నారు. అన్నన్నాడు పెద్దన్న చంపొద్దురా, అది మనకి పాపంగా చుట్టుకుంటుంది, కాబట్టి ఇదిగో ఇష్మాయిల్ వస్తా ఉన్నాడు అమ్మేద్దాం అని చెప్పని అమ్మివేశారు. అమ్మివేస్తే బానిసగా ఐగుప్తునకు వెళ్ళాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళాడని చెప్పండమ్మా. ఇప్పుడు 5వదిగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు అనగా నలుపు, తర్వాత శాపము అని అర్థం. చెప్పండమ్మా. కటిక శాపములోకి వెళ్ళాడు, బానిసత్వంలోకి వెళ్ళాడు, కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. అన్నలు పడిన కుట్రలో భాగమై ఆయన కష్టాల్లో పడిపోయాడు. హల్లెలూయా. అన్నలు కొట్టారు బాగా, వాళ్ళ కక్ష తీరలా. కానీ ఐగుప్తిని అమ్మివేస్తే ఇష్మాయిల్ అమ్మివేశాడు. అతనిలేమో ఐగుప్తిని ఫరోకు అమ్మివేశాడు. స్తోత్రం. హల్లెలూయా. నలుపు శాపము. ఒక్కోసారి మన జీవితము శాపంగా మారిపోయింది ఏమనిపిస్తున్నారు అమ్మా? ఎలాగమ్మా చెప్పండి, చెప్పండి అందరూ కూడా. శాపం ఏమైనా పట్టిందేమో. ఇంత కష్టాలు పడిపోతా ఉన్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నాం, ఇన్ని వ్యాధులు పడుతూ ఉన్నాం, ఏంట్రా ఈ జీవితం చెప్పి అదే ఏముగా ఉంటుంది. ఒక్కోసారి ఉంటుందా ఉండదు చెప్పండమ్మా, చెప్పండమ్మా. కానీ నీ శాపమును ఆశీర్వచనముగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. నీ శ్రమలన్నిటిలోంచి కూడా ఆయన పైకి లేవనెత్తవాడు. ఆయన బానిసగా వేశాడు. ఆ బానిస అంటే ఏ హక్కు ఉండదు. అర్ధరాత్రులు అయితే అర్ధరాత్రులు లెగాలి, తెల్లవారుజాములు అయితే తెల్లవారుజాములు లెగాలి, ఏ పని చెప్తే చేయాలి. ఏంటి ఎంత పని చెప్పినా చేయాల్సిందే. అంటే బానిస అతను. ఎవరమ్మా చెప్పండి, చెప్పాలి. ఎవరు ఆయన? బానిస. హల్లెలూయా. నేను చేయనన్నా కుదరదు, వాళ్ళు ఇష్టం కొట్టచ్చు అతని, అంత అధికారాలు ఉంటా ఉన్నాయి. కానీ యోసేపు పొతీఫర్ ఇంట్లో కష్టాలు పడ్డాడు.
అది పొతీఫర్ ఇంట్లో పొతీఫర్కి మంచి నమ్మకస్తుడిగా మారాడు. భార్య మంచిది కాదు, భార్య బాధ పెట్టింది, భార్య చెడ్డగా చెప్పింది అతని గురించి. భర్త రాగానే ఇతను మంచివాడు కాదని చెప్పింది, తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారమ్మా? తీసుకెళ్ళి చెప్పండి అమ్మా. జైల్లో పడేసి, జైల్లో బాగా కొట్టారంట యోసేపు. ఎలా కొట్టారమ్మా చెప్పండి? సంఖ్యలో అతన్ని బంధించి వేశాను. హల్లెలూయా. అతన్ని బాధ పెట్టాను, అతను బాగా కొట్టారు, అతను బాగా గాయపరిచారు, అతను అవమానపరిచారు. స్తోత్రం. హల్లెలూయా. ఓర్చుకున్నాడు బాగా మళ్ళా ఇక్కడ కూడా. కాబట్టి ఐగుప్తు గుర్తుపెట్టుకోండి, బానిసత్వానికి అతనికి గుర్తుగా ఉంటా ఉంది. ఐగుప్తు బందీ గుర్తుగా ఉంటా ఉంది. దేన్నమ్మా చెప్పండమ్మా? బందీగా అయిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. బానిసగా మారిపోయాడు, బందీగా మారిపోయాడు. కానీ భయభక్తులు మాత్రమే విడవలా. అందరూ చెప్పాలా? చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. శాపం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా సరే భయభక్తులు విడవకుండా ఆ ఐగుప్తులో దేవుడిపై విశ్వాసం ఉంచి నమ్మకం ఇచ్చి కొనసాగారు. కాబట్టి దేవుడు ఆయన్ని ఇది చెప్పడమా ఐగుప్తులో మహారాజుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగా చేశాడు ఆయన్ని. He became the ruler. ఏమైందమ్మా? ఏదో వాడుగా మారిపోయాడు. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. చాలా మంది కొన్ని చిన్న కష్టాలు రాగానే బాధపడిపోతారు, చాలా బాధపడతారు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో మా కుటుంబ జీవితం. పిల్లల్ని 2 సార్లు ఫీజు కట్టలేని చెప్పి పంపించేశారు మా పిల్లలు. బండి లేక బాధపడ్డాం, ఇంట్లో కూర్చున్నాం, మేము తిప్పలు పడ్డాం. బట్టలు లేక బాధపడ్డాను. సేవ పరిచర్యలు అయోమయంలో పడిపోయి బాధపడ్డాను. కానీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అని చెప్పారు. హల్లెలూయా. నే పడిన చోటని మనసారా నవ్వెదా, నే చోటని ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా మంచి పేరు ఐగుప్తులో బానిస, బందీ కదండి. కానీ భయభక్తులతో ఉంటే ఆ యొక్క ఐగుప్తునకే రాజయ్యాడు. హల్లెలూయా.
ప్రధానమంత్రి అయ్యాడు. ధనమంతా ఆయన దగ్గర ఉంది, ధాన్యమంతా ఆయన దగ్గర ఉంటా ఉంది, అధికారం అంతా ఆయన దగ్గర ఉంటా ఉంది. ఎంత ఆశీర్వాదమో చూడండి. హల్లెలూయా. నిలబడతావా? బందీగా ఉన్నావా? ఒకవేళ బానిసగా ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? శోధనలో ఉన్నావా? శాపములో ఉన్నావా? దేవుడి శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాలుగా మారుస్తాడు. నువ్వు నిలబడలేకపోతా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు, నువ్వు రాలేకపోతా ఉన్నావు, నువ్వు భక్తి లేకుండా ఉంటా ఉన్నావు, విశ్వాసం లేకుండా ఉంటా ఉన్నావు, వాక్యం లేకుండా ఉంటా ఉన్నావు, ప్రార్థనలో ఎదలేకపోతా ఉన్నావు, అందులో నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటా ఉన్నావు. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు కనుక యోసేపు వలె బందీగా ఉన్నా, లేకపోతే చెరసాలలో ఉన్నా, లేకపోతే నీవు ఆయన గృహంలో ఉన్నా, లేకపోతే బానిసగా ఉన్నా సరే, ప్రభువా పైకి లేపు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని లేపుతాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి మీరు ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ దేవునిపై విశ్వాసంతో నడవండి. గడాంధకారపు లోయలో సంచరించాను చెప్పండి, ఈ అపాయం నేను భయపడను, నీ దుడ్డు కర్రయ్యో నీ దన్నును ఆదరించును. నేను జమలో చెప్పండి, అవి నా మీద పొర్లి పారవు, నదుల్లో నడిచాను అవి నా మీద చెప్పండి, చెప్పండమ్మా, అవి నా మీద పొర్లి పారవు. ఈ నీవు జమలో దాటినప్పుడు నేను నీకు తోడైందును. రైట్, స్తోత్రం. హల్లెలూయా. నీవు అగ్నిమై నడిచినప్పుడు నీవు కాలిపో, జ్వాలను కాల్చా జాలవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఆరవదిగా షెకెము కొరకైన యోసేపు ఆశ. మా దేని కొరకు చెప్పండి అమ్మా. ఆరవది, షెకెము కొరకైన యోసేపు ఆశ. అన్నలతో అన్నాడు, ముందుగానే తన యొక్క బంధువులతో అన్నాడు, నన్ను ఇక్కడ పాతి పెడతారు కదా, మీరు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఈ ఐగుప్తుల నుంచి కనాను దేశాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు నా యొక్క శవాన్ని కానీ నా ఎముకలను కానీ ఇక్కడ ఏ ఉంచమాకండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఉంచొద్దు. మీరు వెళ్ళేటప్పుడు నా యొక్క ఎముకలను తీసుకువెళ్ళి షెకెములో పాతి పెట్టండి అని చెప్పాడు. ఎక్కడమ్మా చెప్పండి అమ్మా. కనానులో తీసుకెళ్లి మన పితరులను చోటలను పాతి పెట్టండి అని చెప్పి ఆశ కలిగి మాట్లాడాడు. ఎంత ప్రేమ యోసేపునకు. దేవుని వాగ్దాన భూమి అంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్థలం అంటే, దేవుని మందిరం అంటే, దేవుని యొక్క ఆ యొక్క కనాను దేశం అంటే ఎంత ప్రేమ. కాబట్టి అనగారా, ఇది మీరు వెళ్ళిపోతారు కదా, ఇది నుంచి ఎక్కడ కదా, కాబట్టి నన్ను ఇక్కడ ఉంచొద్దు సమాధిని. ఈ సమాధిని తీసుకెళ్ళి నా ఎముకలు తీసుకెళ్ళి షెకెములో పాతి పెట్టండి అని చెప్పాడు. ఎక్కడమ్మా చెప్పండి అమ్మా. షెకెము అంటే కొత్త పట్టణము. ఏ పట్టణం చెప్పండి అమ్మా. కొత్త పట్టణము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. షెకెము అంటే కొత్త పట్టణము, భుజము అని దాని పేరు. అటువంటి చక్కటి ప్రదేశములు నన్ను నా ఎముకలను పాతి పెట్టండి అని చెప్పాడు. మీకుందా ఆశ? ఈ లోకముతో సహవాసము చేయకూడదు, లోకముతో మిళితము కాకూడదు, లోకముతో మనము చెప్పండమ్మా విజ్ఞులుగా ఉండకూడదు. మనము దేవుని బిడ్డలము. హల్లెలూయా. నేను ప్రత్యేకముగా ఉండాలి, నా మాటలు ప్రత్యేకముగా ఉండాలి, నా ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నా యొక్క మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నా జీవితం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి నీవు యొక్క కోరుకుంటే యోసేపు వలె హల్లెలూయా ఐగుప్తులో ఉండటానికి నా ఎముకలు గాని నా శరీరము గాని ఏ మాత్రం ఇష్టం లేదు నాకు. హల్లెలూయా. ఏదో వచ్చాను ఇక్కడికి, ఇక్కడ రాజయ్యాను కానీ, ఇక్కడ అనేక ఉపయోగపడ్డాను కానీ నా యొక్క హృదయం అంతా కూడా ఎక్కడ ఉంది చెప్పండమ్మా. ఎక్కడండి? ఉంది కనాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనాను తీసుకెళ్ళని చెప్పాడు. కనాను షెకెములో పాతి పెట్టమని చెప్పాడు. నీ గనక అటువంటి ఆశ ఉంటే నీ ఆశ గల ప్రాణంను తృప్తిపరుస్తాడు. దేవుడు వారిని దర్శించాడు. ఐగుప్తు నుంచి కనాను వెళ్తా ఉన్నప్పుడు వారి సహోదరులు ఏం చేశారంటే ఆయన శవాన్ని తవ్వి ఎముకలు తీసి భద్రముగా పెట్టిలో పెట్టి
వాళ్ళు ఆ శవపేటికను ఐగుప్తు నుంచి మరలా ఎక్కడ తీసుకెళ్ళి చెప్పడమ్మా కనాన్ తీసుకెళ్లి కనాన్లో షెకెములో పాతి పెట్టారు. దైవ స్తోత్రం. అతని ఆశను నెరవేర్చారు. దైవ స్తోత్రం. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. 7వదిగా దేవుని రాజ్యములో యోసేపు చోటు సంపాదించుకున్నాడు. ఎక్కడమ్మా చెప్పండమ్మా, చెప్పండి ఎక్కడ? దేవుని రాజ్యములో చోటు సంపాదించు. ఆ పరదేశంలో, ఆ పరమ కనానులో, దేవుని రాజ్యములో యోసేపు ఉంటా ఉన్నాడు. నేను అంటాను మీ అందరితో పాటు మీరు కూడా మీ జీవితంలో ఎక్కడన్నా పుట్టవచ్చు, మీరు ఎక్కడన్నా పెరగచ్చు. కానీ భయభక్తులతో జీవిస్తే కష్టాలు రాని, బాధలు రాని, ఇబ్బందులు రాని, శోధనలు రాని, కన్నీరు రాని, అవమానం రాని యోసేపు వలె పైకి లేపబడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సకల సమృద్ధిని దేవుడు దయచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎన్ని దీవెనలు పొందుతున్నప్పటికీ కూడా నీ గురి పరమ కానానుకు చేరాలి. ఎక్కడికమ్మా చెప్పండమ్మా, చెప్పండి ఎక్కడికి? పరమ కానానుకు చేరాలి. మధ్యలో విడవబడితే ఏ మాత్రము సుఖం ఉండదు. కాబట్టి యోసేపు వలె మీ జీవితంలో అవమానం ఉందా, కష్టాలున్నాయా, దుఃఖం ఉందా, నూతులు గోతులు ఉంటా ఉన్నాయా, లేదా శాపం ఉందా, నడుపు ఉందా, దుఃఖం ఉందా, ఏమున్నప్పటికీ కూడా ప్రభువా నా జీవితాన్ని పైకి లేపునాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సహాయం చేస్తాడు. అంతేగాని సోదరుడు వస్తే అమ్మా సోచెప్పు అని చెప్పి చేయవు మాకండి. అది నువ్వు లేనిపోయిన శాపాలు వస్తాయి. వెళ్ళి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి నా జీవితం బాగలేదు, నా చేయి చూసి నా బతుకు చెప్పంటే ఆడే చెప్తాడు. ఆడ బతుకే బాగోదు, ఆడే చెప్తాడు నీ జీవితం బాగుపడదు. హల్లెలూయా. శాపాలతో నిండిపోదు. మనకి ఏ భూత వైద్యుని బాగు చేయడు, కానీ మన యేసు హల్లెలూయా దేవుని వాక్యం లేవనెత్తిగా ఉంటా ఉంది. హల్లెలూయా. నీకు నీ వాక్యం నా పాదులకు దీపములు, నా త్రోవలకు వెలుగైంది. యోసేపు దీవించిన దేవుడు, యోసేపు ఆశ్రయించిన దేవుడు, యోసేపుపై మేలు కుమ్మరి చేసిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అన్నల కన్నా చెప్పండమ్మా, ఎవరికన్నా చెప్పండి. అందరికన్నా అందరూ కొట్టారు ఆయన్ని, కానీ దెబ్బలు తిన్నవాడే మహారాజు అయ్యాడు. హల్లెలూయా. జైల్లో కొట్టారు ఆయన్ని, పొతిఫర్ ఇంట్లో కొట్టారు ఆయన్ని, కానీ మహారాజు అయ్యాడు ఆయన. హల్లెలూయా. రాజు అయిన తర్వాత పొతిఫర్ ఎక్కడున్నారా ఆయన్ని ఏంటి కుమ్మేయండి అన్నా, పోహర్లే వదిలేయండి అన్నాడు. అన్నల్ని కుమ్మేయండి అన్నా, పోర్లే వదిలేయండి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ నేర్చుకో, ఆ యొక్క భక్తి నేర్చుకో, ఆ విశ్వాసం నేర్చుకో. నిన్ను దేవుడు గొప్పవాడిగా పెడతాడు. హల్లెలూయా. నీ గొప్పగా దీవిస్తాడు. కాబట్టి నిన్ను ఆశ్రయించే స్థలము దేవుని మందిరం, నిన్ను స్థిరపరిచే స్థలము దేవుని మందిరం, ప్రార్థించే స్థలము దేవుని మందిరం. కాబట్టి ఈ మందిరం అందరూ రావాలి. హల్లెలూయా. కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుంటారు మందిరం అంటే. నేనేం చేయను దానికి, మేము చాలా సీరియస్ తీసుకుంటాం మందిరం అంటే. అందరం మేము నియమించబడతాము. మీరు తీసుకోవడం బాగా సీరియస్గా. ఒక పూట మానివేస్తే దీవెనలు పోగొట్టుకుంటున్నాం. దేవుని మంది ఒక దినము గడుపుతా. 8 దినాలు చెప్పనమ్మా, దీని కంటే శ్రేష్టము. వాక్యం చెప్తాను, నేను కాదు. హల్లెలూయా. నీ సన్నిధిలో సకల చెప్పండి సుఖములు కలవు, నిత్య సంతోషము కలదు. కాబట్టి దేవుడిచ్చే ఆ గొప్ప మహాదీవెన మీ కుటుంబాలన్నీ కూడా పొందుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే ఎవరు మానవుడు దేవుని స్థితికి రావాలి, దేవునితో మనం సహవాసము చేయాలి, దేవుని దీవెన మనం పొందుకోవాలి. మనం దీవించి ప్రార్థన చేస్తున్నాం. తల వచ్చని మనము బలంగా పాల్గొన్నాం. ప్రభువా నీ